ప్రత్యూష. ఈరోజు నేను మన ఛానల్లో చాలా ఇంపార్టెంట్ వీడియో చేయడం జరుగుతుంది. అదేంటంటే సీనియర్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సాంస్క్రిట్ ఏ రకంగా చదివితే ఈజీగా, చాలా ఈజీ, తక్కువ వర్క్తో, తక్కువ శ్రమతో ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చాలా వెరీ ఎఫెక్టివ్ మెథడ్. ఇది చాలా అందరికీ తెలుసు, కొంతమంది వరకు తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అంటే స్మార్ట్ వర్క్తో ఎక్కువ మార్క్స్ మనం ఎలాగ ఏం చేయొచ్చు, తక్కువ టైంలో చదివి ఎక్కువ మార్క్స్ ఎలాగ సంపాదించవచ్చు, అండ్ 100% గ్యారంటీ పాస్. ఇలా కనుక నేను చెప్పినట్టు మీరు కనుక చదివి ఎగ్జామ్ రాస్తే కంపల్సరీ మీరు పాస్ అవుతారు. మీరు పాస్ అవ్వకపోతే యూ కెన్ ఆస్క్ మీ దట్. అంత అష్యూరెన్స్ ఇవ్వగలను నేను, అంత గ్యారంటీ ఇవ్వగలను. కంపల్సరీ చెప్పినట్టు చదివితే పాస్ అవుతారు సాంస్క్రిట్ ఎగ్జామ్. సో సీనియర్ సాంస్క్రిట్ వాళ్ళకి ఏ రకంగా చదివితే ఇంత ఈజీనా సాంస్క్రిట్ చదవడం, ఇప్పటి వరకు అసలు కాలేజ్కి వెళ్ళలేదు, బుక్ ముట్టుకోలేదు, ఇప్పటి వరకు బుక్ ఓపెన్ చేయలేదు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రకారం చదివితే కంపల్సరీ సాంస్క్రిట్ అనేది పాస్ అవుతారు, నాది హామీ. ఓకే, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అండ్ మీకు నచ్చి వీడియో కనుక అర్థమయ్యి మీకు ఉపయోగపడింది అనుకుంటే ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ విత్ మీ ప్రత్యూష. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో అంతా చూసిన తర్వాత యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ డౌట్సే కాదు, మీకు ఇంకా సాంస్క్రిట్లో ఏమైనా లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, శ్లోకాలు కావాలన్నా, ఏం కావాలన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ ఆన్సర్ ఫర్ దట్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ డూ ద వీడియో ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే తక్కువ టైంలో, ఈరోజు డేట్ February 20 కదా, March 1 నుంచి ఎగ్జామ్స్. వితిన్ 10 డేస్లో మనం ఎంత తక్కువ టైం ఉంది, చాలా తక్కువ టైం, మిగతా సబ్జెక్ట్స్ కూడా స్కోర్ చేయగలిగితే మీరు ఒక రోజులో ఇప్పుడు నేను చెప్పిన ఫార్మేట్లో సాంస్క్రిట్ డైలీ ఒక 1 hour చదివితే, లేదా మ్యాక్సిమం అసలు ఏమీ రాదు అనుకున్న వాళ్ళైతే 2 hours చదివితే కంపల్సరీ మీరు పాస్ అవుతారు. అండ్ విత్ 57 మార్క్స్, 57 to 60 మార్క్స్ వరకు చాలా 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 ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు వితౌట్ ఎనీ స్ట్రగుల్. మేము ఇంతవరకు చదవలేదు, మేము బుక్ ముట్టుకోలేదు, మాకు అసలు ఏమీ తెలియదు, ఏమీ రాదన్న వాళ్ళు కూడా ఇది ప్రాసెస్ మీరు ఫాలో అయితే, ఇదే ప్రాసెస్ మీరు కంపల్సరీ మీకు మార్క్స్ అనేవి గెయిన్ అవుతాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను సీనియర్ సాంస్క్రిట్ వాళ్ళకి ఆల్రెడీ ఒక మోడల్ పేపర్ వీడియో చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ చూడండి. సాంస్క్రిట్ సీనియర్ వాళ్ళకి మోడల్ పేపర్ ఏ రకంగా ఉంటుంది 100 మార్క్స్కి. ఆ 100 మార్క్స్ రోమన్లో మనకి ఆ 100 మార్క్స్ పేపర్లో ఏమేమి రోమన్స్ ఉంటాయి, దేని తర్వాత ఏది ఉంటుంది, ఏ రకంగా రాయాలని దానికోసం ఒక వీడియో చేయడం జరిగింది. దాని లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ద మెయిన్ థింగ్ ఏంటంటే, మనకున్న 100 మార్క్స్ సీనియర్ సాంస్క్రిట్ పేపర్లో 35 ఈజ్ ద పాస్ మార్క్ కదా. ఈ 35 మార్క్స్ కాకుండా ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్లో మీరు చదివితే యూ కెన్ స్కోర్ మోర్ దాన్ 35. అంటే ఐ కెన్ గివ్ యూ అష్యూరెన్స్ ఫర్ అప్ టు 55 to 60 మార్క్స్. 55 నుంచి 60 మార్క్స్ వరకు మీరు గెయిన్ చేయొచ్చు ఈ ప్రాసెస్లో చదివితే. అది ఎలాగో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న రోమన్స్ మొత్తం ఓవరాల్గా 100 మార్క్స్కి 16 రోమన్స్ ఉన్నాయి. 16 రోమన్స్ మీరు చదవాల్సిన అవసరం లేదు, ఒక 10 రోమన్స్ వరకు మీరు చదివితే చాలు. అది కూడా విత్ వెరీ 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 లెస్ ఎఫర్ట్. మామూలుగా అందరూ చదివేదానికి మీరు ఇప్పుడుకిప్పుడు ప్రిపేర్ అయ్యేవాళ్ళు దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఏ రకంగా అనేది నేను మీకు ఫర్దర్గా చెప్తాను వీడియోలో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న 16 రోమన్స్లో మనం సీరియల్గా వెళ్తే ఫస్ట్ మీరు టచ్ చేయాల్సిన రోమన్, చదవాల్సిన రోమన్ నెంబర్ 4. ఉపవాచక ప్రశ్నలు రోమన్ నెంబర్ 4. ఈ రోమన్ నెంబర్ 4 ఉపవాచక ప్రశ్నల్లో మీకున్నవి 3 లెసన్స్. ఒక్కొక్క లెసన్లో 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 3 12 క్వశ్చన్స్ ఉన్నాయి సిలబస్లో. కానీ మీకు ఎగ్జామ్ పేపర్లో అడిగేవి 6. మీరు అటెంప్ట్ చేయాల్సినవి ఎన్ని, 3 క్వశ్చన్స్. ఆ 6 క్వశ్చన్స్ కూడా ఏ రకంగా అడుగుతాడంటే, 3 లెసన్స్ కదా, ఒక్కొక్క లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అలాగా ఫస్ట్ లెసన్ నుంచి 2, సెకండ్ లెసన్ నుంచి 2, థర్డ్ లెసన్ నుంచి 2, అలాగా మీకు 6 క్వశ్చన్స్ అడుగుతారు. కానీ మీరు అటెంప్ట్ చేయాల్సిన మాత్రం ఓన్లీ 3 క్వశ్చన్సే. అంటే మీరు ఒక్క లెసన్ పర్ఫెక్ట్గా చదివితే 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఇది ఎన్ని మార్క్స్, 3 2s 6 మార్క్స్. సో 2 లెసన్స్ అటెంప్ట్ చేయగలిగితే ప్రాపర్గా 3 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో మీరు ఈ లెసన్లో చదవాల్సినవి, ఈ రోమన్లో చదవాల్సినవి 2 లెసన్స్, ఏవైనా ఒక 2 లెసన్స్ అంటే 8 క్వశ్చన్స్. 8 క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే మీరు ఎన్ని అటెంప్ట్ చేయగలుగుతారు, 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ 3 క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్, 6 మార్క్స్. పైగా క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే, మొత్తం ఆన్సర్ అంతా కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. మీరు ఒక్క చిన్న బిట్ మీరు ప్రిపేర్ అయితే చాలు. దానికి ఎగ్జాంపుల్ ఎలా కూడా నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాం అనుకోండి. భృగువంశకేతు కహ, భృగువంశకేతు పరశురామ, ఇది క్వశ్చన్ ఆన్సర్.
క్వశ్చన్ మొత్తం సేమ్ ఆన్సర్ అంతా మీకు క్వశ్చన్లోనే ఉంటుంది. మీరు మొత్తం అంతా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఈ టైంలో బుక్ పుట్టుకునేవాళ్ళు మాకు సాంస్క్రిట్ అంటే తెలీదు, మాకు రాయడం రాదు, చదవడం రాదు, ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, రాయడం రావట్లేదు అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. మొత్తం ఆన్సర్ అంతా మీకు క్వశ్చన్లోనే ఉంటుంది. హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ మీరు జస్ట్ పైన ఉన్నది చూసి రాస్తే చాలు. మీరు ఆన్సర్ ఏమైతే ఉంటుందంటే క్వశ్చన్ ట్యాగ్స్ ఉంటాయి కదా చివర, కహా, కే, కతి, ఇలాగ క్వశ్చన్ ట్యాగ్స్ ఉన్న ప్లేస్లో ఆన్సర్ అనేది ఉంటుంది. పరశురామ ఉంది. ఇప్పుడు భృగువంశకేతు కహ అనే క్వశ్చన్ ఉంది. ఆన్సర్ ఏంటి? భృగువంశకేతు పరశురామ. ఈ భృగువంశకేతు అనే వర్డ్ మీకు క్వశ్చన్లో ఉంటుంది. మీరు ఇప్పుడు నేర్చుకోవాల్సిన వర్డ్ ఏంటి? పరశురామ మాత్రమే నేర్చుకోవాలి. పరశురామ ఎలా రాయడం అనేది మాత్రం నేర్చుకుంటే చాలు. సో ఇది ఒక్కటే కాదు, మొత్తం ఉపవాచక ప్రశ్నలు కానీ, 10 భాగం 10 భాగంలో 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ కానీ ఏదైనా సరే ఇదే ప్యాటర్న్. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది మీకు. ఆన్సర్ అనేది హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ మీకు క్వశ్చన్లోనే కనబడుతుంది. దశరథ పుత్ర కహ, దశరథ పుత్ర రామ. మొత్తం క్వశ్చన్ అంతా కూడా ఒకటే, ఆన్సర్ అంతా ఒకటే. మీరు ఆ రామ అనే పదం మాత్రం చదవడం నేర్చుకుంటే చాలు, రాయడమును. కర్ణభారం కేన విరచితం అనే క్వశ్చన్ ఉందనుకో, కర్ణభారం భాసేన విరచితం. సో కర్ణభారము విరచితం ఆ 2 పదాలు మీకు క్వశ్చన్లోనే ఉన్నాయి. కేనా అంటే ఎవరు, ఆ కేనా ప్లేస్లో భాసేన అంటే భాసుడు రాశాడు అని చెప్పడం. అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పేది మీకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. మొత్తం క్వశ్చన్ అంతా కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రాపర్గా చూస్తే మొత్తం హాఫ్ ఆఫ్ ద ఆన్సర్ మీకు క్వశ్చన్లోనే కనపడుతుంది. ఇంకా మీరు నేర్చుకోవాల్సింది, రాయడం నేర్చుకోవాల్సింది జస్ట్ ఒక 2-3 వర్డ్స్ మాత్రమే. సో ఈ రకంగా మీరు ఏమైతే లెసన్స్ ప్రిపేర్ అవుతున్నారో ఆ లెసన్స్కి సంబంధించిన 2 మార్క్స్ 1 మార్క్ క్వశ్చన్స్ ఓన్లీ కొన్ని వర్డ్స్ మాత్రం ప్రిపేర్ అయితే చాలు. మొత్తం ఆన్సర్ అంతా ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే మొత్తం 80% ఆఫ్ ద ఆన్సర్ మీకు క్వశ్చన్లోనే ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఎగ్జాంపుల్కి చెప్పాను కదా ఒక 2 క్వశ్చన్స్, మొత్తం అలాగా 10 భాగంలో క్వశ్చన్స్ అయినా, గద్య భాగంలో క్వశ్చన్స్ అయినా, 2 మార్క్స్ అయినా, 1 మార్క్ అయినా, ఉపవాచక ప్రశ్నలైనా ఏవైనా సరే ఇదే మోడల్లో ఉంటాయి. మీరు ఒక్కసారి బుక్ ఓపెన్ చేసి సిలబస్ చూస్తే మీరు మీకే అర్థమవుతుంది. ఇంత ఈజీగా ఇంత సింపుల్గా అనుకుంటారు, క్వశ్చన్లోనే ఉంటుంది ఆన్సర్ అంతా. మీరు జస్ట్ ఆ ఒక్క వర్డ్ ప్రిపేర్ అయితే చాలు. మీ దగ్గర మెటీరియల్ లేదు అని అనుకుంటే చెప్పండి, నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్. ఒకసారి కామెంట్ సెక్షన్లో అడగండి నన్ను, ఐ విల్ హెల్ప్ యూ ఫర్ దట్. ఓకే. రోమన్ నెంబర్ 7. ఇప్పుడు రోమన్ నెంబర్ 4 చూసాం కదా, అందులో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 6 మార్క్స్ వచ్చాయి. తర్వాత రోమన్ నెంబర్ 7. రోమన్ నెంబర్ 7 వచ్చి పద్య భాగంలో 2 మార్క్ క్వశ్చన్స్. పద్య భాగంలో మీకు 6 లెసన్స్ ఉన్నాయి. 6 లెసన్స్లోంచి ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరుగుతుంది. కానీ మీరు రాయాల్సినవి అటెంప్ట్ చేయాల్సినవి ఓన్లీ 3 క్వశ్చన్స్. సో ఏవైనా ఒక 3 లెసన్స్ ప్రిపేర్ అయితే చాలు. ఇందాక ఉపవాచక ప్రశ్నలకు ఎలా చెప్పాను నేను, క్వశ్చన్లోనే ఉంటుంది ఆన్సర్ అని, సేమ్ అదే ప్యాటర్న్లో ఇప్పుడు గద్య భాగం క్వశ్చన్లు, పద్య భాగం క్వశ్చన్లు కూడా అంతే. సో 6 లెసన్స్, ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది కాబట్టి ఏవైనా ఒక 3 లెసన్లు ప్రిపేర్ అయితే యూ కెన్ ఆన్సర్ ఫర్ దట్ 3 క్వశ్చన్స్. కాకపోతే ఆ ప్రిపేర్ అయ్యే 3 లెసన్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఓకే. 3 2s 6 మార్క్స్. ఇక్కడికి ఎన్ని మార్క్స్ అయ్యాయి? 4లో ఒక 6 మార్క్స్, రోమన్ నెంబర్ 7లో ఒక 6 మార్క్స్, ఇక్కడికి 12 మార్క్స్ అయ్యాయి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 8. ఈ రోమన్ నెంబర్ 8 వచ్చి గద్య భాగంలో 2 మార్క్ క్వశ్చన్స్. గద్య భాగంలో 2 మార్క్ క్వశ్చన్స్, ఇది కూడా అంతే సేమ్ పైన పద్య భాగంలోకి ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీరు అటెంప్ట్ చేయాల్సినవి 3 క్వశ్చన్స్, అంటే ఒక 3 లెసన్స్ మాత్రం ప్రిపేర్ అయితే చాలు. 3 2s 6 మార్క్స్. అండ్ రోమన్ నెంబర్ 9. రోమన్ నెంబర్ 9 వచ్చి 1 మార్క్ క్వశ్చన్స్ ఫ్రమ్ పద్య భాగం. పద్య భాగంలో ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మీరు కంపల్సరీ ఇవి అన్ని లెసన్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే చాయిస్ అనేది లేదు. 1 మార్క్ క్వశ్చన్స్కి చాయిస్ లేదు, చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి కాబట్టి చాయిస్ ఉండదు. మొత్తం 5 క్వశ్చన్లు మీరు అటెంప్ట్ చేసి తీరాల్సిందే. ఏకైనా వాకైనా సమాధానం దత్త. ఒక 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్ మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ రోమన్ నెంబర్ 10 కూడా అంతే. ఇవి గద్య భాగంలో 1 మార్క్ క్వశ్చన్స్, వీటికి కూడా 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5 మార్క్స్. ఇలాగా ఈ 2 రోమన్స్కి మాత్రం క్వశ్చన్ పేపర్లో ఈ 2 రోమన్స్కి అంటే రోమన్ నెంబర్ 9కి రోమన్ నెంబర్ 10కి అంటే పద్య భాగంలో 1 మార్క్ క్వశ్చన్స్, గద్య భాగంలో 1 మార్క్ క్వశ్చన్స్. వీటికి చాయిస్ ఉండదు. మొత్తం అన్ని క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. సో ఈ టాపిక్ ఒక్కటి మీరు అన్ని క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. క్వశ్చన్స్ అంటే పెద్ద ఏముండదు, ఎక్కువ 1 లైన్ కూడా ఉండవు, 1 లైన్ 2 లైన్స్ కూడా ఉండవు. జస్ట్ ఆ వర్డ్స్ మాత్రమే, ఇందాక నేను చెప్పాను కదా, ఆ వర్డ్ మాత్రం మీరు ప్రిపేర్ అయితే చాలు. ఓకే.
మీకు పారాగ్రాఫ్ చూసి క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం తెలుసు కదా, మొత్తం ఆన్సర్లు అన్నీ పారాగ్రాఫ్లోనే ఉంటాయి. అది ఫస్ట్ వర్డ్ లాస్ట్ దానికి సంబంధించిన వర్డ్ ఒకటి వెతికితే మీరు యూ క్యాన్ రైట్ దట్. మీకు ఆల్రెడీ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి తెలుస్తుంది. కాబట్టి మీకు సిలబస్లో ఒక 4-5 పారాగ్రాఫ్లు ఉన్నాయి. సిలబస్లో ఏమైతే పారాగ్రాఫ్లు ఉన్నాయో అందులోంచి మీకు క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద సిలబస్ వెళ్ళరు. ఓకే, సో ఈ రోమన్ నెంబర్ 11లో ఉన్న పారాగ్రాఫ్లో మీకు ఆ పారాగ్రాఫ్ సంబంధించి ఒక 5 క్వశ్చన్లు అడుగుతారు. ఆ 5 క్వశ్చన్స్కి మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. దీనికి 5 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ రోమన్ నెంబర్ 12 అండ్ 13 రెండింటికి కలిపి ప్రిపరేషన్ ఒక్కటే. ఎందుకంటే రోమన్ నెంబర్ 12, 13 రెండు కూడా సందులకు సంబంధించింది. సందులు మీకు 2 రోమన్స్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఒకటి సందత్, ఇంకొకటి సంధి విఘటయత్. సందత్ అంటే ఇచ్చిన పదాన్ని కలిపి మీరు ఆ సంధి పేరు రాయాల్సి ఉంటుంది. అలా చేసినందుకు 2 మార్క్స్, కలిపి రాసినందుకు 1 మార్క్, సంధి పేరు రాసినందుకు 1 మార్క్. అండ్ అలాగే సంధి విఘటయత్ అనుకో కలిపి ఉన్నదాన్ని స్ప్లిట్ చేసి అంటే విడదీసి రాయాలి. అలా విడదీసి రాసినందుకు 1 మార్క్, సంధి పేరు రాసినందుకు 1 మార్క్, ఇలాగ 2 మార్క్స్. ఇలా మీరు ఎన్ని అటెంప్ట్ చేయాలి? ఏవో ఒక 3 అటెంప్ట్ చేస్తే చాలు. అంటే రోమన్ నెంబర్ 12లో ఎనీ 3ని సందత్, నామనిర్దేశనపూర్వకం 3ని సందత్ అంటారు. అంటే సంధి పేరు రాసి ఏవైనా ఒక 3ని సంధి చేయాలి. అంటే విడదీసి ఇచ్చిందాన్ని కలిపి రాయాలి. ఇలా రాసినందుకు 3 2s 6 మార్క్స్. అండ్ అలాగే రోమన్ నెంబర్ 18 వచ్చి నామనిర్దేశనపూర్వకం 3ని విఘటయత్ అంటే కలిపి ఇచ్చిందాన్ని విడదీసి సంధి పేరు రాయాలి. దీనికి కూడా ఏమైనా ఒక 3 అటెంప్ట్ చేస్తే చాలు, 3 2s 6 మార్క్స్. కానీ ఈ 2 రోమన్స్కి మరి సందులు ఒకటే కదా, సిలబస్ ఒకటే కదా, 5 సందులు ఉన్నాయి మీకు సిలబస్లో. 5లో మీరు ఏవైనా ఒక 3 ప్రిపేర్ అయితే చాలు. అందులో పర్టికులర్లీ మీరు విసర్గ సంధి కనుక ప్రిపేర్ అయితే ఈ 12 మార్క్స్లో ఓన్లీ విసర్గ సంధి నుంచి మీకు 4 మార్క్స్ వస్తాయి. ఎందుకంటే సందత్తులో విసర్గ సంధికి సంబంధించి 2 క్వశ్చన్లు ఉంటాయి. అండ్ సంధి విఘటయత్తులో విసర్గ సంధికి సంబంధించి 2 క్వశ్చన్లు ఉంటాయి. అలాగే ఎన్ని మార్క్స్? 4 మార్క్స్. సో ఓవరాల్గా 12 మార్క్స్లో ఓన్లీ ఈ విసర్గ సంధికి సంబంధించి 4 మార్క్స్ ఉంటాయి. సో విసర్గ సంధి కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి శృత్వ సంధి కానీ జస్వ సంధి కానీ మీకు ఏది ఈజీ అయితే అది ఒక 3 సంధులు ప్రిపేర్ అవ్వండి. ఒకటేమో విసర్గ సంధి, ఇంకొక 2 మీ ఇష్టం. ఏ ఒక మీకు ఈజీగా రాయగలిగే సందులు ఏమున్నాయో ఆ సిలబస్లోంచి ఆ సందులు 2, ఇలాగా ఒక 3 సందులు ప్రిపేర్ అవ్వండి. 3 సందులు ప్రిపేర్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినట్టు? విఘటయత్కు ఒక 6 మార్క్స్, సందత్కు ఒక 6 మార్క్స్, ఎన్ని మొత్తం 12 మార్క్స్ అనమాట. సో ఓన్లీ మీరు సందులు ప్రిపేర్ అయితే 12 మార్క్స్, 3 సందులు ప్రిపేర్ అయితే 12 మార్క్స్ వస్తాయి. అండ్ రోమన్ నెంబర్ 14 వచ్చి శబ్దాలు. శబ్దాలు చాలా ఈజీ. ఇవి 4 టైప్స్ ఆఫ్ శబ్దాలు ఉన్నాయి మీకు సిలబస్లో. హలంత పుల్లింగ, హలంత స్త్రీలింగ, హలంత నపుంసకలింగ, సర్వనామ శబ్దాలు. మొత్తం 4 రకాల శబ్దాలు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోంచి 4 శబ్దాలు ఉన్నాయి. అంటే హలంత పుల్లింగలో 4, హలంత స్త్రీలింగలో 4, హలంత నపుంసకలింగలో 4, సర్వనామ శబ్దాల్లో అయితే ఒక 6 శబ్దాలు ఇవ్వడం జరిగింది మీకు సిలబస్లో. కానీ మీరు అన్నీ చదవాల్సిన అవసరం లేదు. ఏవైనా ఒక 2 ప్యాటర్న్స్, ఏవైనా ఒక 2 టైప్స్ ఆఫ్ శబ్దాలు చదివితే చాలు. అంటే హలంత పుల్లింగ, హలంత స్త్రీలింగ, లేదా స్త్రీలింగ లేదా నపుంసకలింగ, అలా ఏవైనా ఒక 2 టైప్స్ చదివితే 2 శబ్దాలు మీరు రాయగలుగుతారు. ఎందుకంటే మీ క్వశ్చన్ పేపర్లో 4 శబ్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క టైప్ నుంచి ఒక్కొక్క శబ్దం అనమాట. అంటే హలంత పుల్లింగలోంచి ఒకటి, హలంత స్త్రీలింగలోంచి ఒకటి, హలంత నపుంసకలింగలోంచి ఒకటి, సర్వనామ శబ్దాల్లోంచి ఒకటి, అలా మొత్తం 4 రకాల నుంచి 4 శబ్దాలు ఇవ్వడం జరుగుతుంది. మీరు అటెంప్ట్ చేయాల్సిన 2 కాబట్టి ఏవైనా ఒక 2 టైప్స్ ఆఫ్ శబ్దాలు ప్రిపేర్ అయితే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ హలంత పుల్లింగ, హలంత స్త్రీలింగ శబ్దాలు చదివారనుకో, అందులోంచి 4, ఇందులోంచి 4, ఎన్ని 8 శబ్దాలు చదివితే మీరు కంపల్సరీ 2 అటెంప్ట్ చేయగలుగుతారు. 8 శబ్దాలు ప్రిపేర్ అయితే అందులోంచి 2 గ్యారంటీ మీకు ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. ఒక్కొక్క శబ్దం 6 మార్కులు, 2 శబ్దాలకు గాను 2 6 12 మార్క్స్. ఓకే, లాస్ట్ రోమన్ వచ్చి పట్టిక ఉంది కదండి. మీకు పట్టిక రాయడం కూడా చాలా చాలా ఈజీ. మీకు పట్టికలో 3 సెట్స్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ సెట్, సెకండ్ సెట్, థర్డ్ సెట్. ఫస్ట్ సెట్లో సహ లేదా త్వం లేదా అహం లేదా పేర్లు అక్షరాలు వస్తాయి. శివ కానీ రామ కానీ అలా మొత్తం కొన్ని సెట్స్ ఆఫ్ వర్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫస్ట్ సెట్ ఆఫ్ వర్డ్స్, సెకండ్ సెట్, థర్డ్ సెట్, ఈ 3 సెట్స్ ఆఫ్ వర్డ్స్ కలిపి రాస్తే ఒక సెంటెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ పట్టికలో ఉన్న పదాలని అనుసరించి మీరు ఏవైనా ఒక 5 సెంటెన్సెస్ ప్రిపేర్ చేసే సాంస్క్రిట్లో, అలాగా 5 క్వశ్చన్స్కి 5 సెంటెన్సెస్కి గాను 5 మార్క్స్ అనమాట. మోర్ దెన్ 5 ఫామ్ అవుతాయి. మీకు తెలిసి చాలా ఈజీ. ఇవి కూడా పట్టిక కూడా మీకు సిలబస్లో ఉన్న వాటిలోంచి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పట్టికలో ఉన్న పదాల ఆధారంగా మీరు ఒక 5 సెంటెన్సెస్ ప్రిపేర్ చేయాల్సి, ఒక 5 సెంటెన్సెస్ రాస్తే చాలు. 5 ఆన్సర్ 5 మార్క్స్. సో ఓన్లీ ఈ రోమన్స్ మాత్రమే చదివితే మీరు కంపల్సరీ మీరు పాస్ అవుతారు. సో ఎన్ని మార్క్స్ వచ్చాయి మొత్తం మనకి ఓవరాల్గా? 4th రోమన్లో ఉపవాచక ప్రశ్నలు 6 మార్క్స్,
అండ్ 7th రోమన్లో పద్య భాగంలో 2 మార్క్స్ 6 మార్క్స్. నెక్స్ట్ 8th రోమన్ గద్య భాగంలో 2 మార్క్ క్వశ్చన్స్, ఇవి ఒక 6. ఇక్కడికి ఎన్ని 18 అయ్యాయి. 18 మార్క్స్ను రోమన్ నెంబర్ 9 10 1 మార్క్ క్వశ్చన్స్, ఇవి ఒక 10 మార్క్స్. ఎన్ని 18 + 10 28. 28ను రోమన్ నెంబర్ 11 ఎన్ని రోమన్ నెంబర్ 11 పారాగ్రాఫ్ అనమాట, ఇది ఒక 5 మార్క్స్. 28 + 5 33 మార్క్స్ను. నెక్స్ట్ రోమన్ నెంబర్ 12 అండ్ 13 కలిపి సందులు 12 మార్క్స్. 33 + 12 మార్క్స్ సందులు కలిపి 45 మార్క్స్. ఈ 45 మార్క్స్ ప్లస్ శబ్దాలు ఒక 12 మార్క్స్, 2 శబ్దాలు కదా, 2 శబ్దాలకి 12 మార్క్స్. 45 + 12 57 మార్క్స్. 57 లాస్ట్లో ఉన్న పట్టికకి 5 మార్క్స్. ఎన్ని మార్క్స్ అయ్యాయి 62 మార్క్స్. సో ఓవరాల్గా నేను మీకు చెప్పింది పాస్ అవ్వడానికి చాలా తక్కువ టైంలో తక్కువ శ్రమతో చదువుకునేలాగా చదువుకుంటే పర్ఫెక్ట్గా ఈ 10 రోజులు అనేది చాలా ఎక్కువ టైం మీకు. ఇప్పటి వరకు బుక్కు ముట్టుకొని వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. అసలు మాకు సాంస్క్రిట్ సిలబస్ తెలియదు, ఏమీ తెలియదు, ఎలా పాస్ అవ్వాలో తెలియదు, ఎలా రాయాలో తెలియదు అన్న వాళ్ళు కూడా ఇదే ప్యాటర్న్ చదివి ఇప్పుడు నేను చెప్పిన రోమన్లు మాత్రం చదువుకుంటే చాలు. ఎన్ని మార్క్స్కి చెప్పాను నేను 62 మార్క్స్కి చెప్పాను. ఏంటి ఓన్లీ సందులు శబ్దాలు 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్, ఇవి మాత్రం మీరు చదివితే చాలు. ఇవి ఓన్లీ ప్రిపేర్ అయితే ఎన్ని మార్క్స్ వచ్చినట్టు 62 మార్క్స్. 62 మార్క్స్కి ఒక పైన 12 మార్క్స్ తీసేయండి పోనీ, మీకు మిస్టేక్స్కి లేదా మీరు రాసిన విధానానికి ఒక 12 మార్కులు తీసేయండి, ఇంకా ఎన్ని మార్క్స్ ఉంటాయి 50 మార్కులు ఉంటాయి. ఈ 62 మార్క్స్ మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళి ఎగ్జామ్లో రాస్తే మీరు రాసిన పోనీ మిస్టేక్స్ ఏవో వచ్చే మార్కులు పోయి అనుకుందాం, ఎన్ని మార్క్స్ పోతాయి, ఇక 12 మార్క్స్ పోతాయి. ఆ పై 12 మార్క్స్ తీసేసినా ఇంకా ఎన్ని మిగులుతాయి మనకి 50 మార్క్స్ మిగులుతాయి. పాస్ మార్క్ ఎంత 35, పాస్ అయినట్టే కదా. సో ఈ రోమన్లో మీరు చదివితే చాలు. ఓకే, ఈ 100 మార్క్స్కి మీరు ఈ 62 మార్క్స్ పర్ఫెక్ట్గా చదివితాయి. ఇందులో మీరు క్వశ్చన్స్ చదవక్కర్లేదు, సందర్భవాక్యాలు చదవక్కర్లేదు, పట్టిక కూడా పోనీ తీసేయండి. పట్టిక కూడా మాకు రాయడం రాదు, సెంటెన్స్ ఫార్మేషన్ రాదన్నారు అనుకో, ఆ 5 మార్క్స్ తీసేయండి. ఇంకా ఎన్ని మార్క్స్ ఉంటాయి 57 మార్క్స్. 57 మార్క్స్లో ఒక 10 మార్క్స్ మీకు మిస్టేక్స్ తీసేసిన కంపల్సరీ మీరు పాస్ అవుతారు, ఇవే రోమన్లు పర్ఫెక్ట్గా చదువుకుని వెళ్తే. ఓకే, ఇందులో మళ్ళీ సగం ప్రిపేర్ అయ్యి వెళ్ళాము మాకు రాలేదు అని అంటే నేనేం చెప్పలేను. చెప్పిన మార్కులు కంపల్సరీ చదివినట్టు ప్రాపర్గా చదవాలి. అలా చదివితే కంపల్సరీ మీకు మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, ఈజీగా పాస్ అవుతారు సాంస్క్రిట్. ఇవి తప్ప ఇంకా వేరే రోమన్లు ఏం ముట్టుకోద్దు. బోనస్గా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సందర్భవాక్యాలు ఉంటాయి కదా, సందర్భవాక్యాలు 10 భాగం నుంచి ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క సందర్భవాక్యం ఇవ్వడం జరుగుతుంది. 4 లెసన్స్, ఒక్కొక్క లెసన్ నుంచి ఒక్కొక్క సందర్భవాక్యం. అండ్ అలాగే గద్య భాగం నుంచి కూడా అంతే. ఇది బోనస్ రోమన్, ఒక చిన్న ట్రిక్ లాంటిది అనమాట. ఇది ఏం చేస్తారంటే సాంస్క్రిట్లో సందర్భవాక్యాలు రాస్తాం కదా, కవి పరిచయం అన్నిటికీ ఒకటే, ఒక 2 లెసన్కి సంబంధించిన కవి పరిచయం చదువుతారు. చదివి కవి పరిచయము సందర్భము ప్రిపేర్ అయితే భావం ఏం చేస్తారంటే క్వశ్చన్లో ఏదైతే ఉందో సేమ్ అదే భావం కింద రాస్తారు. అలా కనుక రాస్తే మీరు 3 మార్క్స్ వేయకుండా కనీసం అటెంప్ట్ చేసినందుకు 1.5 మార్క్ అయినా పడుతుంది. అర్థమైందా? అంటే మీరు చదవాల్సిన అవసరం లేదు. కవి పరిచయము కవి అని పెట్టి పాఠ్యభాగం పేరు రాసేయండి, కవి అని పెట్టి పాఠ్యభాగం పేరు, ఆ 2 రాయండి చాలు. పాఠ్యభాగం ఏమో విష్ణుపదేశ కవి వాల్మీకి అలా చెప్పి రాసిస్తారు. నెక్స్ట్ సందర్భవాక్యం రాస్తారు, కవి పరిచయం రాస్తారు, పాఠ్యాంశం పేరు కవి పరిచయంలో రాస్తారు, నెక్స్ట్ సందర్భం రాస్తారు. ఒక 2 లెసన్స్ ప్రిపేర్ అయితే చాలు. నెక్స్ట్ భావం ఏం చేస్తారంటే పైన క్వశ్చన్లో ఏదైతే ఉందో ఇంకా విడిగా ప్రిపేర్ అవ్వక్కర్లేదు, క్వశ్చన్లో ఏదైతే ఉందో సేమ్ అదే భావం కింద రాస్తే సాంస్క్రిట్లో అటెంప్ట్ చేసినందుకు 1 నుంచి 1.5 మార్క్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు. ఓకే, ఇది ఒక బోనస్ ట్రిక్ అనమాట. ఇలా చేయమని కాదు, టైం తక్కువ ఉంది కదా, ఇప్పటి వరకు చదవని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇలా చేయమని కాదు, టైం తక్కువ ఉంది కదా, ఇప్పటివరకు చదవని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఇన్ కేస్ మీరు ఇలా కనుక రాస్తే 1 to 1.5 మార్క్ వరకు జరుగుతుంది. కవి పరిచయం సందర్భం రాయాలి, భావం మాత్రమే పైన క్వశ్చన్లో ఏది ఉందో అది రాస్తే 1 నుంచి 1.5 మార్క్ వేయడం జరుగుతుంది. ఓకే, ఇది భావ అని పెట్టాలి లాస్ట్లో. ఓకే, ఇది లాస్ట్ ఒక బోనస్ పాయింట్. మీరు మిగతా రోమన్స్ అన్నీ కూడా కష్టపడి చదవాల్సి ఉంటుంది. అన్ని రోమన్స్ ఇప్పుడు నేను చెప్పినవి ఏమైతే ఉన్నాయో మొత్తం ఓవరాల్ 16 రోమన్స్లో నేను మీకు చెప్పినవి 1 మార్క్ 2, 2 మార్క్స్ ఒక 3 రోమన్లు, శబ్దాలు సందులు అంతే ఒక 8 రోమన్స్ చెప్పాను మీకు. 16 రోమన్స్లో హాఫ్ ఆఫ్ ద రోమన్స్ మీరు అసలు ముట్టుకోకర్లేదు, చదవక్కర్లేదు. నేను మీకు ఎన్ని చెప్పాను 8 రోమన్స్ చెప్పాను.
8 to 9 రామన్స్. ఈ రామన్స్ ఓన్లీ ఇవి మాత్రమే ప్రాపర్గా చదివితే మీరు కంపల్సరీ సాంస్క్రిట్ అనేది పాస్ అవుతారు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఓకే, అండ్ ఇంకా మీకు సిలబస్కి సంబంధించిన కానీ లెసన్స్ కానీ శ్లోకాలు కానీ కావాలి, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్ అండ్ ఐ మేక్ షూర్ ఐ రిప్లై ఫర్ దట్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ దట్ అండ్ డూ నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.